హుజురాబాద్ నియోజకవర్గంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కొంతమంది వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణబ్బాబు గారిపైన చేసిన అనుచిత వ్యాఖ్యలకు వినవంక మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. తుమ్మెటి సమ్మిరెడ్డి గారు కానివ్వండి, కస్బోస్ వెంకన్న, వారంతా మా కాంగ్రెస్ సంబంధించిన కుటుంబ సభ్యులే. వారందరూ కొంతమంది ప్రోద్బలంతో, బీజేపీ టీఆర్ఎస్ నాయకుల ప్రోద్బలంతో వారు మా పార్టీ పైన, మా నాయకులపైన ఆరోపణలు చేయడం జరిగింది. వారిని బేషరతుగా మన ఉడతల ప్రణబ్బాబు గారు పలుమార్లు మందలించినప్పటికీ కూడా వారి ప్రవర్తన మార్చుకోక పార్టీ పైన, ప్రణబ్బాబు గారి పైన విమర్శలు చేసిన దానికి జిల్లా అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారు సోకాష్ నోటీసు, అదేవిధంగా వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ముఖ్యంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రణబ్బాబు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, వాళ్ళ తాతల తండ్రుల కాంచెల్లి కాంగ్రెస్ కుటుంబం, ఉడతల రాజేశ్వరరావు గారు గతంలో రాజ్యసభ సభ్యులుగా చేసి ఈ నియోజకవర్గానికి, ప్రాంతానికి చాలా సుపరిచితులు. వారి యొక్క సేవలను గుర్తించి నేడు ప్రణబ్బాబు గారికి పెద్దలు రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మనందరం కూడా గతంలో 1999 నుంచి ఇప్పటి వరకు దాదాపుగా అరకాల వీరేశంగం నుంచి ప్రణబ్బాబు గారికి 9 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు మన హుజురాబాదు, పాత కమలాపూర్ నియోజకవర్గంలో మార్పు చేర్పులు చేసి ప్రణబ్బాబు గారికి ఈరోజు టికెట్ ఇవ్వడం జరిగింది. వారందరికీ మేము పనిచేసినాము. ఇప్పటికి కూడా ఏ ఒక్క నాయకునికైనా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హుజురాబాద్లో టికెట్ ఇస్తే వారే ఇక్కడ ఓడిపోయినటువంటి వారు ఇన్ఛార్జిగా ఉండేది. గతంలో కూడా సుదర్శన్ రెడ్డి గారు కానివ్వండి, రవీందర్ రెడ్డి గారు కానివ్వండి, కౌశిక్ రెడ్డి గారు, గతంలో ఇక్కడ పోటీ చేసినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఓడిపోయినప్పటి నుంచి మళ్ళీ ఎలక్షన్ వచ్చే వరకు వారే ఇన్ఛార్జిగా ఉండేది. ఇప్పుడు కూడా ప్రణబ్బాబు గారు ప్రతి ఒక్క కార్యకర్తను వెన్నంటి ఉండి ఈరోజు కార్యక్రమాలు ముందడు తీసుకుపోవడం జరిగింది. మొన్న 2022 బై ఎలక్షన్లో ఇక్కడ మాకు టికెట్ ఇచ్చినటువంటి బల్మూరి వెంకట్ మా మిత్రులే. వారిని అధిష్టానం వారు ఎవరో తెలియనప్పటికీ కూడా మేము మా సొంత బ్రదర్గా భావించి వారిని అన్ని గ్రామాలు తింపి ప్రతి ఒక్క కార్యకర్తను వారికి పరిచయం చేయించి మేము ఒక పార్టీకి మాకు ఒక కన్న బిడ్డలంగా మేము అందరం అంటే కొత్త మెజార్టీ రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ వేరు, అప్పుడే జరిగినటువంటి బై ఎలక్షన్ సిచ్యువేషన్ వేరు. దానిలో భాగంగా ఆయనకు 3,000 ఓట్లు రావడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రణబ్బాబు గారికి 54,000 ఓట్లు రావడం జరిగింది. అప్పుడు పనిచేసింది మేమే, ఇప్పుడు పనిచేసింది మేమే. కొంతమంది ఆయనకు పనిచేయనటువంటి వ్యక్తులు ఏదో కొన్ని ప్రలోభాలకు లొంగి వారిపైన విమర్శ చేయడం చాలా బాధాకరం. ఇప్పటికైనా మేమంతా కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగానే భావించి అందరం కలిసికట్టుగానే పనిచేసి మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్లో మేమందరం కలిసికట్టుగా కృషి చేసినాము. రేపు పార్లమెంట్ అభ్యర్థి గెలిస్తే కనుక మా అందరి కృషి తప్పకుండా అందులో ఉంటుందని భావిస్తూ ఇంకొకసారి కాంగ్రెస్ పార్టీ పైన చిల్లర మాటలు మాట్లాడేటువంటి ఈ బీజేపీ టీఆర్ఎస్ నాయకులను హెచ్చరిస్తున్నాము. దయచేసి మా కుటుంబంలో స్విచ్ పెట్టకుండా మా యొక్క కలిసికట్టుకున్నట్టు కుటుంబాన్ని విడదీసే ప్రయత్నం చేయొద్దని హెచ్చరిస్తూ రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ బీజేపీ టీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన స్థానిక సంస్థల ఎలక్షన్లే కానివ్వండి, రేపు జరగబోయే మున్సిపల్ సింగిల్ ఉండే ఏ ఎలక్షన్ అయినా తప్పకుండా పార్టీ పరంగా బుద్ధి చెప్తామని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీ పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ASN 24 ఛానల్.